కడారి సత్తన్న నింగి కెగసినారా నేల తారలాగా జోహార్ కామ్రేడ్ సత్యనారాయణ రెడ్డి రాజ్యము ఏమి స్వాతంత్ర దేశము. దుర్మార్గమైన ఎన్కౌంటర్ అంటే ఇదే కావచ్చు. ఇంత పెద్ద నాయకులు నిజంగా నువ్వు పట్టుకొని కాల్చనప్పుడు ఎదురెదురుగానే ఎన్కౌంటర్ అయినప్పుడు ఎందుకు నీకు ఆ భయం? చేతిని అడ్డుగట్టి మంచి మల్లె మల్లె పూల దండాలల్లి మల్లె పూల దండాలేద్దుమో మా సత్యనారాయణన్న మహిళ నిన్ను జాలన్నది మీరు దాటిన ఏరులన్నీ ఎక్కి ఎక్కి ఏడ్చని. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మధు క్యూన్యూస్ జర్నలిస్ట్ సిరిసిల్ల. కడారి సత్యనారాయణ రెడ్డి సొంత గ్రామమైన సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం గోపాలరావుపేట గ్రామంలో ఉన్నాం మనము. కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా ఉద్యమకారుడు, మా నక్సలైట్ ఛత్తీస్గఢ్ అడవుల్లో మొన్న ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. వారి అంత్యక్రియలు ఈరోజు గోపాలరావుపేట జరపబడుతుంది. డెడ్ బాడీని గోపాలరావుపల్లి కుటుంబ సభ్యులు తీసుకొచ్చినట్టు సమాచారం ఉంది. మనం ఇక్కడికి వచ్చినాం. అసలు ప్రస్తుతం తన నేపథ్యం ఏంటి, తన కుటుంబ నేపథ్యం ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ అనేది తెలుసుకుందాం. చెప్పండి, ఏమవుతారు మీరు? కోసా గారికి ఏమవుతారు? కోసా గారికి అన్నను. ఇప్పుడు మీ తమ్ముడు అసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అతను దండకారణలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? మావోయిస్ట్ బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది? మావోయిస్ట్ పార్టీ ఎందుకు పట్టింది మనకేం తెలియదు. అది కాదంటే మేమిద్దరం ఇంటర్మీడియట్, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కరీంనగర్లో చేసిండు నాతో పాటు. తర్వాత సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. దాని తర్వాత ఐటీఐ చేసిండు. ఐటీఐ తర్వాత కేశవరావు 75 అయిన తర్వాత అక్కడ జరిగినట్టు పరిస్థితులు నాకు ఏం తెలియదు. అక్కడ నుంచి యూజీ పోయాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు పోయినా ఇంట్లో నుండి? ఇక్కడ నుంచి 1980 ఏప్రిల్లో యూజీ అన్నట్టుగా తెలుసు. ఎలా భావిస్తున్నారు ఈ హత్యని? ఆ మావోయిస్టులు మాత్రం ఇతను ఎన్కౌంటర్ కాదు, ఆల్రెడీ పోలీసులు ముందే హ్యాండ్ ఓవర్ చేసుకొని ఒక కుట్రగా హత్య చేస్తారని చెప్పి మావోయిస్ట్ పార్టీ చెప్తుంది. కుటుంబ సభ్యులుగా మీరు ఈ హత్యను ఏ విధంగా అనుకుంటున్నారు? అసలు ఏ విధంగా అంటే మేము దాని గురించి ఏం చెప్పలేము. ఎందుకంటే మేము చూసింది లేదు, చేసింది లేదు. ఇప్పుడు మనకు ఏదైనా సోషల్ మీడియాలో చూసి మాత్రమే గుర్తించినాం, అంతకు తప్ప నాకు ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు చంపిననేది తెలియదు, చంపబడ్డనేది తెలియదు. బాడీ రావడానికి మీరు కుటుంబ సభ్యులు ఏ విధంగా ట్రై చేశారు? ఏ విధంగా అసలు మీరు ముందుకు వెళ్ళారు? ఎందుకు బాడీ గోపాలరావుపల్లి రావాల్సి వచ్చింది? చాలా మంది నాయకులు దండకాలను చనిపోయి అక్కడనే వాళ్ళని సమాధి చేస్తున్నారు. కానీ ఇక్కడ గోపాలరావుపల్లి బిడ్డగా పుట్టి 40-50 సంవత్సరాలు అజ్ఞాతవాసం వెళ్ళి ఇక్కడికి వచ్చారు. ఒక గొప్ప నాయకుని అసలు ఎలా ట్రై చేశారు మీరు? నాకు తెలిసిన తర్వాత నా తమ్ముడిని మా బంధువులు, గ్రామస్తులు అని ఏది మిత్రులు అందరూ కలిసి ఇక్కడికి మా సగ్రామైనటువంటి గోపాలరావుపల్లికి తీసుకురమ్మంటే ఇక్కడికి తీసుకొచ్చాను. నేను సొంతంగా పోయి నా తమ్ముని తీసుకొచ్చి ఇక్కడనే అంత్యక్రియలు చేయాలనేది నిర్ణయించుకున్నాం. దాన్ని బట్టి ఎలా స్పందించారు ఛత్తీస్గఢ్ పోలీసులు మీరు వెళ్తే? వాళ్ళ స్పందన అనేది ఈ అందరి పోలీసులాగా ఎట్లుంటుందో అది గట్లే ఉంటుంది స్పందన అనేది. మొన్న రాత్రి పోయినాం. నిన్న పొద్దుంతా ఈ గంట ఇస్తాం, ఆ గంట ఇస్తాం. రాత్రి 8 గంటలకు ఇచ్చిండ్రు. 8:30కు బయలుదేరినాం. ఇవాళ ఇక్కడికి వచ్చేసరికి 10 ఈరోజు 10 గంటలకు డెడ్ బాడీని ఇక్కడ తీసుకొచ్చారు. మీరు ఏమనుకున్నారు అసలు ఈ మావోయిస్ట్ పార్టీ దీనికి అసలు మీ తమ్మునికి హత్యని? దాని గురించి నేను ఏం స్పందించలేను, దాన్ని చెప్పలేను. బీజేపీ ప్రభుత్వానికి మీరు ఏమైనా చెప్పగలరా? నేను ఏం చెప్పను. ఈ పార్టీలకు దీనికి దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడదాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య గారు కూడా వచ్చారు. ఒకసారి తనతో మాట్లాడదాం. నమస్కారం అండి. ఏ విధంగా అసలు ఈ మావోయిస్ట్ పార్టీ ఇది మావోయిస్ట్ పార్టీ కడారి సత్యనారాయణ రెడ్డి ఎన్కౌంటర్ చేయడం జరిగింది మావోయిస్ట్ పార్టీ సభ్యుడిని. దీనికి మీరు ఏం స్పందిస్తున్నారు అసలు జిల్లా అధ్యక్షునిగా, బీసీ నాయకుడిగా? కడారి సత్యనారాయణ రెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లా గోపాలరావుపల్లిలో జన్మించిన బిడ్డ. ఆయన ఎన్కౌంటర్లో చనిపోయినట్టు మీడియాలో, టీవీల్లో వచ్చిన కథనాలు బట్టి చూసినాం. ఈరోజు వారి పార్థివ ఇక్కడికి రావడం జరిగింది. వారికి ఒకసారి నివాళులు అర్పిద్దామని చెప్పేసి ఈ జిల్లావాసిగా తనను ఎదిగిన వాళ్ళగా వచ్చినాం. గొప్ప నేత కోల్పోయినాం. ప్రజల పక్షాన, పీడిత ప్రజల పక్షాన పోరాడే ఒక గొప్ప నాయకుడిని సిరిసిల్ల జిల్లా కోల్పోయిందని చెప్పేసి భావిస్తాం.
మావోయిస్ట్ పార్టీ శాంతియుతంగా జరుపుతామని చెప్పి బీజేపీ ప్రభుత్వం చెప్తుంది. అయినా కూడా బీజేపీ ప్రభుత్వం కనికరం లేకుండా మావోయిస్టులను చెప్పడం జరుగుతుంది. దానికి మీరు కూడా మాజీ మావోయిస్ట్ కాబట్టి మీరు మాజీ మావోయిస్ట్ కాబట్టి మావోయిస్ట్ పార్టీకి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? శాంతి చర్చలు జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకనంటే అందరూ శాంతియుతంగా ఉండాలి. సరే, పోరాటం ఏదైనా ప్రజల పక్షాన ప్రజల కోసమే కాబట్టి ఉండద్దనేది నా భావన. బీజేపీ పార్టీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరికైనా ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ హింసకు తాగుండొద్దు. హింసకు తాగులేని ప్రజాస్వామ్యం ఉండాలి. ప్రజాస్వామ్యంలో హింస ఉండదు అని. ప్రజా సంఘాల మేధావులు ఏం చెప్తున్నారంటే మావోయిస్ట్ సిద్ధాంతాలు అసలు ఇప్పుడు లేవు. అప్పుడు భూ పోరాటం ఉండే, అప్పుడు శ్రమ దోపిడి ఉండే, అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. మావోయిస్టులు కూడా అడవులో బాట విడిచి ప్రజాస్వామ్యాలకు వచ్చి గన్నులు విడిచిపెట్టి పెన్నులై మొలిస్తే బాగుంటుంది చెప్పి మావోయిస్ట్ పార్టీ ప్రజా సంఘాలు పిలుపుస్తారు. దానిపై మీ సందేశం ఏంటి? మేధావులు ప్రజల కోసం చెప్తారు కదా. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సీనియర్ బీఆర్ఎస్ నాయకులు మిరాల యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మిరాల భాస్కర్ యాదవ్తో ఉన్నాం. ఈ ఊరు బిడ్డనే, మీ ఊరుకు సంబంధించిన చెప్పండి, మీ ఊరుకు సంబంధించిన ఒక ఉద్యమ బిడ్డ ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ కావడం జరిగింది. కోసా, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? గత 45 సంవత్సరాల క్రితం విజ్ఞానవాతంలో వెళ్ళిపోవడం జరిగింది. మేము అనంగా వినడమే కానీ కాకపోతే మాత్రం మేము ఎప్పుడు చూడలేదు. అప్పుడు నా వయసే 43 సంవత్సరాలు, 40 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు పెద్ద మన ఎస్పీ లెవెల్లో కానీ డిఎస్పీ లెవెల్లో కానీ కాకపోతే ఇక్కడ ఇంటి చుట్టూ వచ్చి ఏడవ సందర్భంలో మా చుట్ట చెప్పడం జరిగింది. ఇట్లా మన గ్రామానికి సంబంధించిన కడారి సత్యనారాయణ రెడ్డి 45 సంవత్సరాల క్రితం విజ్ఞానవాసానికి వెళ్ళారు ఇట్లా అని చెప్పేసి అనగా మేము విన్నామంటే. ఎలా ఈ ఎన్కౌంటర్ మీరు ఎలా పరిగణించబోతున్నారు? అంటే బీజేపీ పార్టీ చేసే తప్ప, మావోయిస్టులు చేసే తప్ప? ఏదైనా జనాల గురించి పోరాటంకి వెళ్ళినప్పుడు శాంతియుతంగా వాళ్ళని పిలిచి చర్చలించి వాళ్ళు సానుకూలంగా సంబంధిస్తే అయిపోదని. కాకపోతే ఈ ఎన్కౌంటర్ చాలా బాధాకరమైన విషయం. ప్రజా సంఘాల నాయకులు కూడా మనతో ఉన్నారు. అసలు ఈ ఎన్కౌంటర్పై ఏమనుకుంటారో చూద్దాం ఒకసారి. చెప్పండి, అసలు ఎన్కౌంటర్ ఏ విధంగా మీరు పరిగణిస్తున్నారు? ఇలాంటి ఎన్కౌంటర్లన్నీ వాస్తవానికి ప్రభుత్వ హత్యలన్నీ మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. వాస్తవానికి వీళ్ళ మరణాలు కూడా ప్రజలపైన ఇంకా వాళ్ళు భారం పెంచింది, మా పైన ఇంకా బాధ్యత పెంచింది. ఎందుకోసం అంటే వాళ్ళు ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళని, ప్రజల కోసం జీవిస్తున్నటువంటి వాళ్ళని నిరాయుధులుగా పట్టుకున్నామని చెప్తున్నాను. నిరాయుధులుగా పట్టుకున్నప్పుడు నువ్వు కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. నీకు చంపే హక్కు ఎవరిచ్చింది? ఇదా ప్రజాస్వామ్యం అంటే? ప్రజాస్వామ్య విలువలు తెలియని వాడు ప్రజాస్వామ్యంలో ఉన్నాడు. అందుకోసమే వాని చివరి క్షణం వరకు, ఇలాంటి అంతం వరకే కదా వీళ్ళు పోరాడేది. పీడిత ప్రజల కోసమే కదా వీళ్ళు కొట్లాడింది. మావోయిస్ట్ పార్టీకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మావోయిస్ట్ పార్టీకైనా, ఉద్యమాల ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ఏ పార్టీకైనా మేము చెప్పదలుచుకుంది, మీరు ప్రజల కోసం అంతిమంగా పోరాడండి. అంతిమంగా ప్రజలదే విజయము. ఇలాంటి నష్టాలు, కష్టాలు భవిష్యత్తులో గతంలో చాలా వచ్చినాయి, భవిష్యత్తులో కూడా వచ్చిన వాటికి మనం సిద్ధంగా ఉండాలి. ప్రజల వైపు మీరు కొట్లాడండి. మీకు ప్రజలుగా మద్దతుగా, ప్రజా సంఘాలుగా మేము మద్దతుగా ఉంటామని తెలియదు. బీజేపీ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? బీజేపీ ప్రభుత్వం అనేది అతి కొద్ది కాలంలో కూలిపోయే ప్రభుత్వం అది. వాస్తవానికి ప్రజల్లో ఎక్కడ కూడా లేని ప్రభుత్వం అది. ఇది మేము అని కొట్లాడుతుంది. కానీ ఒక డెడ్ లైన్ పెట్టి మేము ఇంత లోపే, మార్చి లోపే ప్రజలను, నక్సలైట్లను లేకుండా చేస్తామని చెప్పే బదులు వాళ్ళు ఎట్లాంటి సమస్యల మీద కొట్లాడుతున్నారో, నక్సలైట్లు ఏ సమస్యల మీద అయితే కొట్లాడుతున్నారో వాటికి కదా మీరు డెడ్ లైన్ పెట్టాల్సింది. ప్రజల్లో కష్టాలు, నష్టాలు, విపరీతమైన పీడితులుగా ఉన్నారు వాళ్ళు. అలాంటి ప్రజల కోసం కదా మీరు చేయాల్సింది. నువ్వు అధికార పార్టీలో ఉండి ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి వీళ్ళని చంపితే నీకు వచ్చేదేముంది? మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ని యుద్ధం చేతగాక వాళ్ళపైన యుద్ధాన్ని విరమించుకున్న ఈ బీజేపీ ప్రభుత్వము ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళపైన యుద్ధం చేస్తే ఇది ఈ ప్రభుత్వం అంటారా? దీన్ని అతి కొద్ది కాలంలో అది కుంటుపడిపోతున్న ప్రభుత్వము. ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, మీకు ఇక్కడ నుంచి మేము పిలుపునిస్తా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వాన్ని కానీ, బీజేపీ నుంచి వచ్చే జెండాను కానీ మీరు గ్రామాల్లో కూడా తిరగనివ్వద్దు. ఇది చాలా ప్రమాదకరమైన ప్రభుత్వం అని బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉన్నాం. మాజీ మావోయిస్ట్ చొక్కారెడ్డి అని చెప్పి మాజీ మావోయిస్ట్ మాతో ఉన్నాడు. కోసా గారికి అత్యంత సన్నిహితునిగా చిన్నప్పటి నుండి తన క్లాస్మేట్ అని చెప్తున్నాడు. చెప్పండి, అసలు మీకు ఎప్పటి నుంచి తెలుసు కోసా గారు? అన్న 76 నుంచి నాకు తెలుసు. పెద్దపల్లి ఐటీఐ చేసిండు. మా పల్లెలలో కూడా బూటకపు మధ్యంతర ఎలక్షన్స్ అప్పుడు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ బహిష్కరణ క్యాంపులో ఒకట మా విలేజ్లన్నీ ఒక టీమ్గా, ఈ నెంబర్ టీమ్గా ఉండే నేను అతనితో ఉంటుంది. తర్వాత మా వడకాపూర్ గ్రామంలో ఒకట వీధి నాటకం కూడా వేసిండు. ఒక పట్లార వేషం వేసిండు సత్తన్న.
చాలా ఆప్తుడు. తన దగ్గరికి పోతే అన్నం తినకుండా ఎవరిని వదిలిపెట్టలేదు. ఇంత మంచి వ్యక్తి. ఇవాళ 79 తర్వాత మళ్ళీ ఇంతవరకు పెద్దపల్లి ఐటీఐ చేసిండు. ఐటీఐ చేసిన తర్వాత బసానగర్లో ఒక కేసు తన మీద పెడితే జైలుకు పోయి వచ్చిండు. ఆ తర్వాత శ్రీకాకుళం నుంచి అటు అంటారు ఛత్తీస్గఢ్లో పనిచేసిండు. చేసిండు. వారి అంత్యక్రియలకి గాదర్ల అశోక్ అన్న కూడా రావడం జరిగింది. గాదర్ల రవి అలియాస్ గణేష్ వాళ్ళ బ్రదర్. ఈ ఎన్కౌంటర్ గురించి కూడా కొన్ని మాటలు వాళ్ళకి తెలుసుకుందాం. చెప్పండి, ఈ ఎన్కౌంటర్ ఏ విధంగా చూస్తున్నారు సార్ మీరు? ఎన్కౌంటర్ చాలా క్లియర్గా అర్థమవుతున్నది. పార్టీలో చాలా సీనియర్ నాయకులు, కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి నాయకులు ఇద్దరు ఒకే ఎన్కౌంటర్లో పక్కన ఇంకెవరికి కూడా ఏం కాకుండా, అంటే రెండు వైపులా వేరే వాళ్ళకి ఎవరికి ఏం కాకుండా ఇద్దరు నాయకులు మాత్రమే చనిపోవడం అనేది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా గతంలో అనేక సార్లు వినబడ్డటువంటి ఎన్కౌంటర్ కథనమే అనేది క్లియర్ కనబడుతుంది. పక్క ఇది బూటకపు ఎన్కౌంటరు. వాళ్ళని ఎక్కడో ఒక దగ్గర పట్టణంలో వాళ్ళ పార్టీ ఈ మధ్య ప్రకటిస్తున్నట్టుగా అర్థమవుతున్నది. ఏంటంటే వీళ్ళని ఎక్కడో బయట వేరే చోట ఎక్కడో వాళ్ళు మరి ఆరోగ్య సమస్యలు ఇచ్చినా వాళ్ళ పార్టీ అవసరాల కోసం పోయినప్పుడు బయట నుంచి రాసుకొచ్చి చంపేసిండ్రు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఎన్కౌంటర్ ఖచ్చితంగా అది బూటకం అనేది క్లియర్. ఇక్కడ పోలీసులు ఏం చెప్తున్నారంటే మేము ఆల్రెడీ ఎన్కౌంటర్ చేస్తేనే వాళ్ళు చనిపోయారని చెప్తున్నారు. కానీ మావోయిస్ట్ పార్టీ మాత్రం ఆల్రెడీ అరెస్ట్ చేసి మరి చంపేసి చిత్రహింసలు చంపారని చెప్తున్నారు. దానికి మీ అభిప్రాయం ఏంటి అసలు? డెఫినెట్గా మనకు క్లియర్గా అర్థమవుతున్నది అది. ఎందుకంటే వాళ్ళిద్దరు కేంద్ర కమిటీ నాయకులు ఉంటే ఒకే చోట ఉంటే ఇప్పుడు అంతకుముందు చాలా ఎన్కౌంటర్లలో మనం చూసినాము. నాయకులతో పాటుగా నిజంగానే ఎన్కౌంటర్ జరిగితే ఆ పోరాటంలో ఇంకొంతమంది వాళ్ళ సహచరులను కూడా కోల్పోయిన సందర్భం మనకు కనబడుతుంది. కేవలం ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే ఎన్కౌంటర్లో చనిపోవడం అనేది గతంలో ఎప్పుడు జరిగిందంటే 1999లో ఒకసారి బెంగళూరు నుంచి వెళ్ళి శ్యామ్ మహేష్ మురళి అనేటువంటి కేంద్ర కమిటీ నాయకులను బెంగళూరులో అరెస్ట్ చేసి తీసుకొచ్చి అక్కడ కరీంనగర్ జిల్లాలో కొయ్యూరు దగ్గర కాల్ చేసిన సందర్భం ఒకటి మనం చూసాం. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అంటే మధ్య మధ్యలో చాలామంది ఒకరిద్దరు ఇట్లా పట్టుకొని చంపినటువంటి సంఘటనలు ఉన్నా ఇద్దరు నాయకులను ఒకేసారి చంపడం అనేటువంటిది ఈ మధ్య కాలంలో ఇది మళ్ళొక సంఘటన. ఇది క్లియర్గా అర్థమవుతున్నది. ఇందులో ఏ ఎన్కౌంటర్ లేదు, ఏ ఫైరింగ్స్ లేవు. ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఇక్కడ దగ్గర నుంచి పట్టుకొచ్చి చంపేసి కూడా నిర్ధారణంగా చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే ఫైరింగ్ జరిగిందనో ఇంకోటనో నిర్ధారించడానికి ఇప్పుడు కనీసం మీడియాకో ఇంకొకరికో అక్కడికి పోయి వాస్తవాలు తెలుసుకునేటువంటి అవకాశం కూడా లేదు. అంతా ఒక యుద్ధ క్షేత్రంగా ప్రకటించబడి ఉన్నది కాబట్టి పోయే అవకాశాలు కూడా లేవు. కాబట్టి మీడియాకు వాళ్ళు ఏది చెప్తే అదే నిజం అనుకునేది. కానీ చాలా ప్రజలందరికీ తెలుసు, అర్థమవుతున్నది. ఉద్యమంలో పనిచేసిన వాళ్ళుగా మాకున్న అనుభవం రీత్యా కూడా మేము చెప్తున్నది ఏంటంటే వాళ్ళిద్దరు కూడా వాళ్ళ వేషధారణ చూస్తే కూడా అర్థమవుతున్నది. బహుశా వాళ్ళు కొంతకాలంగా బయట ప్రాంతంలో ఎక్కడో ఉండి ఉంటారు. అండ్ డెడ్ బాడీని చూస్తే అంటే మీ అనుభవం డెడ్ బాడీ చూస్తే మీకు ఏమనిపించింది? చిత్రహింసలు పెట్టి చంపారు అనిపిస్తుందా? డెఫినెట్గా వాళ్ళని కంట్రోల్లో అంటే మీ అన్నగారిని కూడా గాదల రవి గారిని కూడా అలా చిత్రహింసలు పెట్టి చంపారు అని చెప్పి చాలా ఆరోపణలు వచ్చినాయి. సో ఆయన బాడీ చూస్తే ఈయన బాడీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? డెడ్ బాడీని చూస్తే ఇలాంటి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళను ముందే కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తూ వాళ్ళని చిత్రహింసలు పెట్టడం అనేది క్లియర్గా కనబడుతున్నది. ఎందుకంటే మనకు జరిగిన సంఘటనను మనం కళ్ళ ముందు అందరికీ అర్థమైపోయే విషయం. గతంలో ఎప్పుడో 90ల కాలంలో 2000 కాలంలో ఎన్కౌంటర్స్ అంటే ఎట్లా ఉండేదని ప్రజలకు, ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. రియల్ ఎన్కౌంటర్ అంటే ఏందో, బూటకపు ఎన్కౌంటర్ అంటే ఏందో ప్రజలు స్పష్టంగా తెలుసు. ఇప్పుడు కూడా అది అర్థమవుతున్నది క్లియర్గా. కాబట్టి ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇట్లా పట్టుకొని హత్యలు చేయాల్సిన అవసరం ఏ ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం లేదు. మావోయిస్ట్ పార్టీ మేము చర్చలకు వస్తామని చెప్పి అంటుంది. దానికి మాత్రం బీజేపీ సహకరించట్లేదు అని కొంతమంది మేధావులు చెప్పుకుంటారు. అసలు విషయం ఏంటది? వాస్తవమే. బీజేపీ ప్రభుత్వము ఇప్పుడు దాదాపు గత 6-7 నెలలుగా 8 నెలలుగా మావోయిస్ట్ పార్టీ పదే ప్రకటిస్తున్నది. మేము చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చర్చల్లో ప్రజా సమస్యల మీద ఎంతసేపు అయినా మాట్లాడుకుందాం. అక్కడ కనుక ప్రజా సమస్యల మీద ప్రభుత్వం చిత్తుతో వాటిని పరిష్కరించే ఉద్దేశంతో ఉంటే మేము కొన్ని విషయాల్లో మేము కూడా ఆలోచించుకుంటామనే దాన్ని కూడా వాళ్ళు చాలా స్పష్టంగా ప్రకటిస్తూ వస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం చర్చలు చేయడానికి సిద్ధంగా లేదు. అంటే ఎవరో ఇప్పుడు మనం అందరికీ తెలుసు, పాకిస్తాన్తో యుద్ధం చేసి కూడా ఎవరో రాజీ కూర్చే ప్రయత్నం చేస్తే ట్రంప్ నేనే రాజీ కూర్చుని అంటాడు, ఇంకొక ఆయన నేనే రాజీ కూర్చుని అంటాడు. వాళ్ళతో చర్చ చేయడానికి, శత్రుదేశంతో చర్చ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడ్డాయి. కానీ మరి ఈ దేశ పౌరులు, ఈ దేశంలో నిజంగానే ఒక అసమానతల మీద పోరాడుతున్నటువంటి పౌరులు, సరే మార్గం వేరే కావచ్చు, ప్రభుత్వం చట్టబద్ధంగా కాకుండా చట్ట వ్యతిరేకంగా పోరాడుతున్నారని చెప్పి మార్గమే కావచ్చు, అయినా వాళ్ళు అక్కడి నుంచి వచ్చి మేము మళ్ళీ చర్చలు చేసి ఈ విషయాలు మాట్లాడతామన్నప్పుడు అవకాశం తప్పనిసరిగా ఇవ్వాలి కదా. ఇవ్వకపోవడం అనేది రాజ్యాంగ వ్యతిరేకమైనది. అది బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. దేశంలో మావోయిస్టులతోనే కాదు, ఇట్లా అనేక సమస్యల మీద పోరాడుతున్న ఏ సంస్థల మీదనైనా ఎలాంటి
పౌర సమాజంలో ఉన్నటువంటి హక్కుల సంఘాల మీదనైనా ఇంకో దాని మీదనైనా తీవ్రమైన నిర్బంధం కొనసాగించడం అనేది ఈ దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలే కాదు, బీజేపీ పాలిత రాష్ట్రాలు కాని వాటి మీద కూడా కేంద్రం పెత్తనం చేస్తూ ఏంటంటే ఈ విధమైనటువంటి హత్యాకాండ కొనసాగించడం అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైంది, ప్రజాస్వామ్యానికి విరుద్ధమైంది. భారతదేశంలో చాలా కుటుంబాలు మావోయిస్ట్ పార్టీల ఉద్యమాలు చనిపోవడం జరిగింది. అందులో తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మీ కుటుంబం వెలిశాల గడ్డపై పుట్టిన మీరు, తెలంగాణ రాష్ట్రంలో వెలిశాల గడ్డపై పుట్టిన మీరు, గజాల కుటుంబంలో చాలామంది మీ ఫ్యామిలీ మొత్తం సైతం కోల్పోయారు. అసలు మావోయిస్ట్ పార్టీకి మీరు ఇచ్చే పిలుపునేంటి? ఇలాంటి ఉద్యమాలు అడవుల్లో ఉండి చేయడం సాధ్యమా? ప్రజాస్వామ్యంలోకి చేయడం సాధ్యమా? దానిపై అసలు మీ అభిప్రాయం ఏంటి? అడవుల్లో అంటే అడవుల్లో కేవలం చెట్లు మాత్రమే లేవు, గుట్టలు, చెట్లు, వాగులు, వంకలతో పాటుగా అడవుల్లో ప్రజలు ఉన్నారు. అడవుల్లో ప్రజలు ఎలాంటి ప్రజలు ఉన్నారు అంటే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ అత్యంత దయనీయమైన స్థితిలో అత్యంత వెనుకబడ్డ ప్రజలు ఎవరున్నారంటే ఆదివాసీ ప్రజలు అడవుల్లో నివసిస్తున్నారు. ఈ దేశంలో కాస్తో కూస్తో పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ కొంత రాజ్యాంగ ఫలాలు ప్రభుత్వాలు ప్రజల చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకొని అమలు చేసిన కొన్ని సంక్షేమ ఫలాలు మనకు కనబడతాయి. కానీ అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసుల విషయంలో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అంటే 75 ఏళ్ళు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పబడ్డ తర్వాత కూడా వీళ్ళు ఒక 35 ఏళ్ళుగా మావోయిస్ట్ ఉద్యమం దండకారణ్య ప్రాంతంలో ఇతర అటవీ ప్రాంతాల్లో ఆదివాసీ ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. అంటే వీళ్ళు వెళ్ళి ఆ మావోయిస్ట్ ఉద్యమం కొనసాగిన తర్వాత వీళ్ళు లేవనెత్తినటువంటి అంశాల ఆధారంగా ప్రభుత్వం కొంత అటువైపు దృష్టి సారించడం అనేది ఇప్పుడిప్పుడు ప్రారంభమైంది. కానీ వాస్తవంగా ఆ ప్రాంతంలో అభివృద్ధికి నోచుకోకపోవడము, కనీస సౌకర్యాలు కూడా నోచుకునేటువంటి స్థితి ఆదివాసులు ఎదుర్కొంటారు. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము అభివృద్ధి దశలో బస్తర్, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాన్ని ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని పట్టుకపోవాలంటే మావోయిస్టులు అడ్డస్తుర్రు ఆదివాసుల అభివృద్ధికి, అందుకే మేము చేయలేకపోతున్నాం చెప్పి అక్కడ బీజేపీ ప్రభుత్వం చెప్తుంది. దానికి మీ ఆన్సర్ ఏంటి? అభివృద్ధి అంటే 2 కోణాలు. ఎవరి అభివృద్ధి? ప్రజలదా లేకపోతే పెద్ద పెట్టుబడిదారులదా? ఇప్పుడు ఆదివాసీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఖనిజాలు, నిక్షేపాలు ఉన్నాయనేది శాటిలైట్ సర్వేల ద్వారా, ఇప్పుడు పెరిగినటువంటి టెక్నాలజీలో శాటిలైట్ సర్వే ద్వారా చాలా పెద్ద పెద్ద కంపెనీలు, ప్రభుత్వము పెద్ద ఎత్తున సర్వేలు చేయించింది. ఆదివాసీ ప్రజల కాళ్ళ కింద లక్షలాది కోట్ల విలువ చేసేటువంటి ఖనిజ సంపత్తి ఉన్నది. అయితే ప్రభుత్వము ఆదివాసీలను అభివృద్ధి చేయాలనుకుంటుందా, ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజాల మీద కన్నేసి పెట్టుబడిదారులను అభివృద్ధి చేయాలనుకుంటుందా? ఎవరిని అభివృద్ధి చేయాలనుకుంటున్నది అనేది ప్రశ్న. ఇప్పుడున్నటువంటి ఏ ప్రభుత్వమైనా సరే ప్రజల అభివృద్ధి కోణం ఒకటి ఉంటుంది, లేదా ధనవంతులైన పెట్టుబడిదారుల కోసం చేసేటువంటి అభివృద్ధి ఒకవైపు ఉంటుంది. కానీ ఇక్కడ ఖచ్చితంగా క్లియర్గా అవపడుతున్నది, ఉద్యమాల్లో పనిచేసిన వాడుగా నేను అనుభవంతో కూడా చెప్తున్నది అంటే దండకారణ్య ప్రాంతంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము అనేక ఒప్పందాలు ఎంఓయూలు చేసుకుని ఉన్నది వేరు వేరు పెద్ద పెద్ద కంపెనీలతో. ఆ కంపెనీలన్నీ ఖాళీగా కూర్చున్నాము, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసైనా సరే మాకు అప్పయ్యప్పని అంటున్నది. ఆ ప్రాంతాల్లో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, వాళ్ళకు మద్దతుగా మావోయిస్ట్ ఉద్యమం ఉన్నది. కాబట్టి మావోయిస్ట్ ఉద్యమాన్ని లేకుండా చేస్తే తప్ప ఆ ప్రాంతాలని వాళ్ళు ఆక్రమించుకోలేదు. ఇంకా క్వశ్చన్ మార్క్ మిగిలింది ఏంటంటే ఛత్తీస్గఢ్లో ఉన్న ఖనిజాలను కాపాడడానికి ఆదివాసీల అభివృద్ధికి మీరు అడ్డుపడుతున్నారా అని చెప్పి బీజేపీ పార్టీ మావోయిస్ట్ పార్టీని అడుగుతుంది. దానికి మీ ఆన్సర్ ఏంటి? అయితే ఆదివాసీల అభివృద్ధికి అడ్డుపడడం అనేది ఇప్పుడు కాదు కదా, గత కాలం నుంచి కూడా అనేక సంవత్సరాలుగా, అంటే ఇప్పుడు మావోయిస్ట్ ఉద్యమం కంటే ముందు నుంచి కూడా ఆదివాసీ ప్రాంతాల్లో చాలా పెద్ద పోరాటాలు జరుగుతూ వచ్చినాయి. అది అంతకుముందు రాజుల కాలంలో కానీ, బ్రిటిష్ కాలంలో కానీ, ఈ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కానీ, అంటే ఎప్పుడు 80ల ప్రాంతంలో వెళ్ళి ఆ ప్రాంతాల్లో ఉద్యమాలు ప్రారంభించారు. 80 కంటే ముందు కూడా చాలా సంఘర్షణలు, పోరాటాలు జరిగినాయి. అవన్నీ ఎందుకోసం జరిగాయనంటే ఆదివాసీ ప్రజల అభివృద్ధి కాకుండా అక్కడి వనరులను దోచుకోవడం కోసం చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాలు, ఆ ప్రాంతాల మీద ఆధిపత్యం కోసం ఎవరైతే పోటీ పడ్డారో వాళ్ళకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు. కాబట్టి అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉంటే సంతోషం, వీళ్ళు ప్రాణత్యాగాలు చేయాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? ప్రధానంగా ఏంటంటే ఈ దేశంలో ఆదివాసీ ప్రాంతాల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ ఫలాలను అందించేటువంటి చట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా 5th, 6th షెడ్యూల్ అనేటువంటిది మన మధ్య భారతదేశంలో ఉన్నటువంటి అడవుల కోసం, ఆదివాసీ ప్రాంతాల కోసం 5th షెడ్యూలు, ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజల కోసం 6th షెడ్యూల్ అనేటువంటి 2 షెడ్యూల్స్ని రాజ్యాంగం రూపొందించింది. 5th, 6th షెడ్యూల్ని అమలు చేయని మావోయిస్టులు అవసరం లేదు. అసలు ఆదివాసీ ప్రజల ఆమోదం లేకుండా, ఆదివాసీ ప్రజల గ్రామ సభలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారాలని వినియోగించకుండా ఏకపక్షంగా ప్రభుత్వాల నిర్ణయం తీసుకొని అవసరమైతే ఆదివాసులను కూడా ఆ గ్రామాల నుంచి, మీకు తెలుసు 2005 నుంచి 2010 దాకా జరిగినటువంటి బీభత్సమైనటువంటి సల్వాజుడం అనేటువంటి క్యాంపెయిన్లో మేము ప్రత్యక్షంగా ఉన్నాం. అప్పుడు గ్రామాలకు గ్రామాలు తగిలిపెట్టిండ్రు.
700 గ్రామాలని ఒక్క ఇల్లు లేకుండా తగిలిపెట్టారు. 2000కు పైగా ఇల్లు తగిలిపెట్టిన. కానీ అప్పుడు మీ వర్గంలో మీకు కూడా కోవట్ ఎన్కౌంటర్ మొదలైనాయి కదా. ఎప్పుడైతే చారు ముజుందార్ దేశ ఉద్యమాన్ని కొండపల్లి సీతారామయ్య, ఉప్ప లక్ష్మణరావు మంచి మంచి గొప్ప నాయకుల మీదకి అటు కురాజన జనశక్తిగా విడిపోవడం, ఆ జనశక్తి కూడా ప్రజా ప్రతిఘటన, కులవర్గ పోరు, అటు మారోజు వీరన్న మొదలుపెట్టి ఈ పోరాటాలు ఇప్పటికీ మావోయిస్ట్ పోరాటం ఎన్నో రూపులు తిరిగి ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ మనుగడ అనేది సాధ్యమేనా? మావోయిస్టుల మనుగడ అనేది ప్రజల చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలు మాకు వాళ్ళ అవసరము, వాళ్ళు ఉంటేనే మాకు బలము, ధైర్యము, మా హక్కుల కోసం, మాకు కావాల్సిన అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో నిజాయితీతో పోరాడే వాళ్ళు మాకు అవసరం అని ప్రజలు ఫీల్ అయితే తప్పనిసరిగా ఆ ఉద్యమం దక్కుతుంది. ఒకవేళ ప్రజలు ప్రభుత్వ నిర్బంధ కాండాల్లోనో లేదా నిజంగానే ప్రభుత్వాలు అందించే సంక్షేమ ఫలాలతోనో వాళ్ళు వైదొలిగితే ఉద్యమాలకు స్థానం ఉంది. అయితే ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే దాని మీద ఆధారపడే ఉద్యమాలు ఏవైనా బతుకుంటాయి. ఇక మీరు అన్నారు చాలామంది నాయకత్వం గురించి చెప్పారు. ఇప్పుడు ఇవాళ అమరుడైనటువంటి ఎవరైతే కోసదాదా, రాజుదాదా వాళ్ళిద్దరితో కూడా నేను కలిసి పనిచేసాను. మేమంతా ఒకే కమిటీలో పనిచేసాం. నేను ఒక 16 సంవత్సరాలు కమిటీ కోసదాదాతో కలిసి పనిచేసిన. ఎలా ఉండేవారు మీతో కోసాజీ? మా రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఆయన ఉన్నాడు అక్కడ. మేము కమిటీ సభ్యులుగా ఉన్నాం. ఇప్పుడు చనిపోయినటువంటి రాజుదాదా కానీ మేమంతా కూడా కమిటీ సభ్యులుగా పనిచేసినాము. ఆయన చాలా చాలా అంటే చాలా ఆత్మీయమైనటువంటి నాయకుడు. పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్ని, ప్రజలను తన సొంత బిడ్డల్లాగా చూసుకొని అంతే ఆత్మీయతతో, అంతే ఆప్యాయంగా ప్రతి వ్యక్తిని పలకరించి భుజం తట్టి తల మీద నిమిరి చాలా ఓపికగా వాళ్ళందరికీ కూడా చైతన్యాన్ని కల్పించి తప్పులను సరిదిద్దుతూ వాళ్ళు నిలబెట్టే ప్రయత్నం చేసేటువంటి ఒక మహా గొప్ప నాయకుడు ఆయన. 80ల కాలంలో ఎప్పుడో వాళ్ళు ఉన్నతమైన కుటుంబంలో పుట్టినప్పటికీ జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం చైతన్యాన్ని అర్థం చేసుకొని రాజ్యాంగం అని చెప్పబడుతున్న ఈ దేశంలో రాజ్యాంగ ఫలాలు అందుతలేవు, అమలైతలేవు, అడిగితే ప్రశ్నిస్తే మనల్ని జైలు పాలు చేస్తున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఇంకొక ప్రత్యామ్నాయ రాజకీయాలు వస్తే తప్ప ఈ దేశంలో పీడిత ప్రజలకు న్యాయం జరగదు అనుకున్నాడు. కాబట్టి తన వ్యక్తిగత జీవితాన్ని వదిలేసుకొని 45 ఏళ్ళు, ఈ రోజుల్లో అసలు 45 గంటలో 45 రోజులో ఎవరైనా ఇతరుల కోసం సమయం ఇచ్చేవాళ్ళు ఎంత కడారి సత్యనారాయణ రెడ్డి, కడారి సత్తన్న, జోహార్ అమర వీరులకు, అమర కట్ట రామచంద్ర రెడ్డి అన్న, జోహార్ అమర వీరులకు, అనేక మంది ప్రజా సంఘాల నాయకులు వచ్చారు, ప్రజలు వచ్చారు, అభిమానులు వచ్చారు. మొదటగా కీర్తిస్తున్న విప్లవ రచయితల సంఘం నుండి పాండి గారు మాట్లాడతారు. ఇవ్వండి, మైక్ ఇక్కడికి ఇవ్వండి. బాగా ఒక అంబులెన్స్ మాట్లాడి కనీసం ఒక అంబులెన్స్ అని మాట్లాడించారంటే జగదీపు ఇక్కడ అక్కడున్న నారాయణపూర్ జిల్లా కేవలం ఆ జిల్లా మంది అయితే తిరుగుతాయట. అంతకు కొద్దిగా ఆయన ఏమనుకున్నాడు అంత జగదీపు మాట్లాడి జోహార్ కామ్రేడ్ సత్యనారాయణ రెడ్డి, జోహార్ కామ్రేడ్ సత్యనారాయణ రెడ్డి, జోహార్ కామ్రేడ్ కోసా, కామ్రేడ్ కోసా దాదాకి, కామ్రేడ్ కోసా దాదాకి, కామ్రేడ్ గోపన్నకు, కామ్రేడ్ గోపన్నకు, కామ్రేడ్ దండకారణ కామ్రేడ్ దండకారణ జోహార్ కామ్రేడ్ సత్యనారాయణ కామ్రేడ్ సత్యనారాయణ కామ్రేడ్ సత్యనారాయణ కామ్రేడ్ సత్యనారాయణ కామ్రేడ్ దండకారణ జోహార్ కామ్రేడ్ సత్యనారాయణ జోహార్ కామ్రేడ్ కామ్రేడ్ సత్యనారాయణ ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా
పట్టుకొని కాల్ చేసినటువంటి సంఘటనని ఇప్పటికే అనేక రకాల సమాచారాల ద్వారా అర్థమవుతున్నది. పోలీసులు సృష్టిస్తున్నటువంటి కథనాల్లో భాగంగానే జరిగినటువంటి హత్యగా, ఇది ముమ్మాటికి హత్య. ఇది వాళ్ళని పట్టుకొని చిత్రహింసలు పెట్టి అనేక రకాలైనటువంటి చిత్రహింసలకు గురి చేసి చూస్తేనే అర్థమవుతా ఉన్నది ఎట్లా చిత్రహింసలకు గురి చేసిండో. అక్కడ ఇంకా నారాయణపూర్లో ఉన్నటువంటి రామచంద్రారెడ్డి బాడీని చూసినా కానీ ఆ కుటుంబ సభ్యులు, తన భార్య కావచ్చు, తన కూతురు కావచ్చు, తన కొడుకు కావచ్చు, ఆ శరీరాన్ని చూసిన తర్వాత ఆ శరీరం పైన ఉన్నటువంటి గాయాలు కానీ ఆ చిత్రహింసలన్నిటి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ముమ్మాటికి హత్యే. ఇది పోలీసు వాళ్ళు పట్టుకొని చిత్రహింసలకు గురి చేసి నానా రకాల వేదికలకు తెచ్చి వాళ్ళ నుంచి ఏ సమాచారం రాబట్టలేకనో, లేకపోతే ఇక వీళ్ళు ప్రభుత్వానికి లొంగరనో, పోలీసులకు లొంగరనో, దోపిడీ వర్గాలకు లొంగరనో, ఈ రాజ్యహింసకు లొంగరనో ఉద్దేశంతో ఈ మనువాద బీజేపీ ఆర్ఎస్ఎస్ చేసినటువంటి హత్యగానే భావించబడతా ఉన్నది. ఇప్పటికే ఇంకా ఛత్తీస్గఢ్ హైకోర్టు బిలాస్పూర్లో రామచంద్రారెడ్డి కొడుకు రాజా చంద్ర ఇంకా అక్కడ కోర్టులో న్యాయం కోసం ఆయన కొట్లాడుతూ ఉన్నాడు. మా నాన్నని పట్టుకొని కాల్చి చంపిండు, ముమ్మాటికి ఇది హత్య అని ఆయన హైకోర్టులో న్యాయం కోసం ఆయన పోరాటం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి న్యాయస్థానాలు, ఈ రాజ్యము మరి ఎక్కడ పోయిందో, ఏం చేస్తున్నదో ఎవరికి అంతుబడతలేదు. మేము అడుగుతున్నది ఒక్కటే, భారత రాజ్యాంగం ప్రకారం 5వ షెడ్యూల్ భూభాగమైనటువంటి ఈ దండకారణ్య ప్రాంతంలో మీరు రాజ్యాంగాన్ని అమలు చేయండి. మీరే రాసుకున్నారు కదా రాజ్యాంగము, మీరు ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు కదా. భారత రాజ్యాంగంలో ఉన్న 12 షెడ్యూళ్లలో 5, 6 షెడ్యూల్ ఏం చెప్తున్నది? ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంపద పైన, భూమి పైన, నీళ్ల పైన, ఖనిజ సంపద పైన, అటవీ సంపద పైన, భూగర్భ ఖనిజ సంపద పైన ఈ ఆదివాసీలకు హక్కు ఉందని భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ చెప్తున్నది. మరి భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ నమ్మేటువంటి ఓ అమిత్ షా ముడిలారా, మీరు మనవాదాన్ని నమ్ముతారా? మీ మనవాద రాజ్యాంగాన్ని నమ్ముతారా? భారత రాజ్యాంగాన్ని నమ్ముతారా? మీరు తెలుసుకోవాలి. భారత రాజ్యాంగానికి కనుక మీకు నమ్మకం ఉంటే, మీకు విశ్వాసం ఉంటే, మీకు ఏమాత్రమైన నీతి నిజాయితీ ఉంటే ఈ ఆదివాసీల హక్కు అయినటువంటి భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ని మీరు అమలు చేయండి. లేకపోతే మీ 5వ షెడ్యూల్ని అమలు చేయము, 6వ షెడ్యూల్ని అమలు చేయము. మాకు భారత రాజ్యాంగం మీద నమ్మకం లేదని మీరు ప్రకటించండి. మాకు మనవాదమే మా భారత రాజ్యాంగం అని మీరు ప్రకటించండి. మరి అది కాకుండా ఒకవైపు ఏమో భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు, ఇంకొక వైపు ఏమో 5, 6 షెడ్యూళ్ళ ప్రకారం మీరు అమలు చేయమంటే అమలు చేయరు. ఇవాళ ఆదివాసీలు ఏమడుగుతున్నారు? మా 5వ షెడ్యూల్ని అమలు చేయండి, మా 6వ షెడ్యూల్ని అమలు చేయమని అడుగుతా ఉన్నారు. మేము చెప్తున్నది ఒక్కటే, మావోయిస్ట్ పార్టీ ఆదివాసీల యుద్ధాన్ని ప్రారంభించలే. ఆదివాసీల యుద్ధాన్ని ప్రారంభించింది తిల్కా మాంజీ 1785లోనే 1785లోనే గెరిల్లా పోరాటం చేసిండు. గెరిల్లా పోరాటం చేసింది, సాయుధ పోరాటం చేసింది ఆదివాసీ వీరుడైనటువంటి, శూరుడైనటువంటి 1785లోనే తిల్కా మాంజే అక్కడ పోరాటాన్ని ప్రారంభించండు. బిర్సా ముండా ఎవరు? ఆయన మావోయిస్ట్ కాదు, ఆయన కమ్యూనిస్ట్ కాదు. మరి కమ్యూనిస్టు కానటువంటి, మావోయిస్టు కానటువంటి ఆదివాసీలే ఎప్పుడో 300-300 సంవత్సరాల క్రితమే అక్కడ గెరిల్లా పోరాటం చేసిండు, అక్కడ సాయుధ పోరాటం చేసిండు, ఆదివాసీ హక్కుల పోరాటం చేసిండు. కుమరం ఎవరు? అల్లూరు సీతారామరాజు గారు. మరి ఒకవైపు ఏమో బిర్సా మాండి అల్లూరు సీతారామరాజు విగ్రహం పెడతాడు, ఇదే ప్రధానమంత్రి అల్లూరు సీతారామ విగ్రహం పెట్టిండు, ఇదే ప్రధానమంత్రి బిర్సా ముండా విగ్రహం పెట్టిండు. మరి సాయుధ పోరాటం చేసేటటువంటి, గెరిల్లా పోరాటం చేసేటటువంటి తిల్కా మాంజీ కావచ్చు, బిర్సా ముండా కావచ్చు, అల్లూరు సీతారాముడు కావచ్చు, కుమరం కావచ్చు, వాళ్ళ విగ్రహాలు పెడతారు. వాళ్ళకి అనేక రకాలైనటువంటి వేడుకలు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ వీళ్ళు చేసింది ఏంటిది? ఆదివాసుల హక్కులు కావాలంటారు, 5వ షెడ్యూల్ అమలు చేయాలంటారు. 5వ షెడ్యూల్ రాసింది ఎవరు? 5వ షెడ్యూల్ ఎవరు రాసిండు? అంబేద్కర్ గారు రాసింది.
6వ షెడ్యూల్ ఎవరు రాసిందో అంబేద్కర్ గారు రాసింది. మరి అంబేద్కర్ రాసినటువంటి 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ని అమలు చేయమని ఈ సత్యనారాయణ రెడ్డి 1980 నుంచి ఒక ఉన్నత కుటుంబంలో ఉండి దాదాపుగా మాకు ఇప్పుడే ఇక్కడికి వస్తా ఉంటే చెప్తున్నారు 40 ఎకరాల భూస్వామి అని మాకు చెప్తా ఉన్నారు ఇక్కడ. మరి అటువంటి కుటుంబంలో పుట్టి ఆయన ఐటీఐ చేసి ఉద్యోగం కూడా చేసి ఇది కాదు నా జీవితానికి అర్థం, ఇది కాదు నా జీవితానికి అర్థం, ఈ పేద ప్రజల కోసం, పీడితుల కోసం, హరిజనుల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, ఆ బహుజనుల కోసం నా జీవితాన్ని అర్పిస్తా అని చెప్పి 45 సంవత్సరాల క్రితం అడవి బాట పట్టించినటువంటి ఈ బిడ్డ మాకు ఛాయ్ నీళ్ళు ఇచ్చిండు. మాకు ఛాయ్ నీళ్ళు ఇచ్చారు సిరిసిల్లలో. మాకు డబ్బులు కూడా తీసుకోలే, అక్కడ మాకు డబ్బులు కూడా తీసుకోలే. మా కనీసం మీరు ఇక్కడికి వచ్చిండ్రు ఆయనకి విప్లవ జోహాలు చెప్పడానికి వచ్చిందని మాకు సిరిసిల్లలో గొప్పగా మాకు చెప్పిండ్రు. ఈ ఊరు వాళ్ళే కాబట్టి వాళ్ళ జీవితం చాలా గొప్పది. మావోయిస్ట్ పార్టీ చర్చలకు సిద్ధమని చెప్తుంది, అయినా కూడా బీజేపీ మరణకాలను ఎందుకు ఆపలేదండి అన్నా? మనకు తెలుసు కదా, పులి ఎప్పుడైనా కానీ మాంసాహారి అవుతుందా, శాకాహారి అవుతుందా? మాంసాహారే అవుతుంది. పులి శాకాహారి అవుతుందా? కాదు కదా. కాబట్టి ఈ మనవాద ప్రభుత్వం, ఈ మనవాద పాలకులు, ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ మొత్తంగా కూడా అంతగా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి భారత రాజ్యాంగం మీద నమ్మకం లేదు. ప్రజా సంఘాలు మేధావులు ఏం చెప్తున్నారంటే మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు సిద్ధాంతాలు మార్చి ప్రజల్లోకి వస్తే బాగుంటుందని చెప్పి కొంచెం పిలుపునిస్తున్నారు. మావోయిస్ట్ పార్టీ దండగాల నుండి పోరాటం చేస్తే బాగుంటుందా, ప్రజల్లోకి వచ్చి పోరాటం చేస్తే బాగుంటుందా? అయినా అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా ప్రజలే ఉన్నారు కదా. ఆదివాసీ ప్రజలు కాదా? ఆదివాసీ ప్రజలు కాదా? ఇవాళ దంతెవాడలో ఉన్నా, నారాయణపూర్లో ఉన్నా, బీజాపూర్లో ఉన్నా, సుక్మాలో ఉన్నా, అది అబూజ్మాన్ అయినా, అది నేషనల్ పార్క్ అయినా, అది కర్రగుట్టల ప్రాంతం అయినా ఇక్కడ ప్రజలు లేరా? ఆదివాసులు లేరా? ప్రజలే కదా వాళ్ళు ప్రజలు కాదా? చివరికి బీజేపీ ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకున్నారు? నేను చెప్తున్నది ఒక్కటే, మీకు భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే, భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ మీద నమ్మకం ఉంటే, 6వ షెడ్యూల్ మీద నమ్మకం ఉంటే మేమేమవుతుంది ఒక్కటే చెప్తున్నాం, నక్సల్ ముక్త భారత్ కాదు, నక్సల్ ముక్త ఛత్తీస్గఢ్ కాదు. మేము అడుగుతున్నది ఒక్కటే, పేదరికం లేని, అసమానతం లేని, దోపిడీ లేని, ఆధిపత్యం లేని ఛత్తీస్గఢ్ చేయండి. అసమానతం లేని ఛత్తీస్గఢ్ చేయమంటున్నాం, అసమానతం లేని మహారాష్ట్ర చేయమంటున్నాం, అసమానతం లేని ఒరిస్సా చేయమంటున్నాం, అసమానతం లేని దోపిడీ లేని మధ్యప్రదేశ్ చేయమంటున్నాం. ఇది న్యాయం కాదా? ఇది రాజ్యాంగ వ్యతిరేకమా? ఇవాళ మేము మాట్లాడుతున్నాం, మేము రాజ్యాంగ వ్యతిరేకమైందా? మేము మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటారు. ఎవరు అర్బన్ నక్సలైట్? ఎవరు అర్బన్ నక్సలైట్? కాబట్టి ఇవాళ సత్యనారాయణ రెడ్డి ఆశయాలన్నీ కూడా భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్లో పొందుపరిచినటువంటి అని మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఈ మనవాద పాలకులు, ఆర్ఎస్ఎస్ పాలకులు మీకు ఏమాత్రమేనా? వాళ్ళు ప్రజల్లోనే ఉన్నారు, ప్రజల్లో నుంచి వచ్చారు. వాళ్ళు ప్రజల్లో లేకపోతే సమస్య ఎక్కడిది? రాజ్యము ఇది ఏమి స్వాతంత్ర దేశము, భారత రాజ్యాంగంపై భాషలెన్నో చేసినోళ్ళు ఆర్టికల్ 21ని అమలు చేస్తానన్నోళ్ళే బార్డరు సెక్యూరిటీ ఫోర్సును బస్తర్లో దింపినారు. ఆదివాసులను బట్టి అడుగడుగున కాల్చివేస్తూ కగార్ ఆపరేషన్ తోటి కథం చెయ్య చూస్తుండ్రు. రామరాజ్యం అంటున్నారు సోదరా, అక్కడ రక్తాన్నే చిందారు చూడరా. ఇది ఏమే స్వాతంత్ర దేశము, ప్రజల పీడించి పాలించే రాజ్యము. ఇది ఏమే స్వాతంత్ర దేశము. ఇది కగార్ ఆపరేషన్ తో జరుగుతున్న ఎన్కౌంటర్లన్నీ కూడా ప్రభుత్వ హత్యలే, ప్రభుత్వ హత్యలే, ప్రభుత్వ హత్యలే అని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి గుప్త కంఠంతో ఈ యొక్క కూటమి ఎన్కౌంటర్ ని ఖండిస్తున్నాం.
దీన్ని ప్రజలు ప్రజాస్వామికవాదులు ముక్త కంఠంతో ఖండించాలని కోరుతూ ఇవాళ కూడా కడారి సత్యనారాయణ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొంటున్నటువంటి వాళ్ళందరూ కూడా అడగాల్సింది ఏంటి అంటే కగార్ ఆపరేషన్ పేరుతో మార్చి 31, 2026కు నువ్వు ఏదైతే డెడ్ లైన్ పెట్టుకున్నారో కేంద్ర ప్రభుత్వం ఈ నక్సలిజాన్ని అంతమొందిస్తామని డెడ్ లైన్ పెట్టుకున్నారో మార్చి 21 కల్లా మరి అవినీతిని అంటరానితనాన్ని అంతమొందిస్తామని చెప్పాల్సినటువంటి అవసరం కూడా మీ మీదే ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఇలా యుద్ధం అనేటువంటిది ఇలా ప్రజాయుద్ధం ఇది ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు ఈ దోపిడి రాజ్యం అంతం వరకు సాయుధ పోరు ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు. జోహార్ల అమర వీరులకు సాధిస్తాం అమర వీరుల. ఇది 85వ 80వ ఎన్కౌంటర్ ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న హత్యాకాండ. అందులో వికల్ప్ కావచ్చు, మోసా కావచ్చు, సత్యనారాయణ రెడ్డి కావచ్చు, రామచంద్రారెడ్డి కావచ్చు, అన్నిటికన్నా పూర్తి దుర్మార్గమైన ఎన్కౌంటర్ అంటే ఇదే కావచ్చు. ఇంత పెద్ద నాయకులు ఎవరు కూడా ఇద్దరే దొరకలేదు. ఎందుకంటే నంబాల కేశవరావుతో 27 మంది చనిపోయారు. తర్వాత మోడం బాలకృష్ణతో 11 మంది చనిపోయారు. ఇట్లా ప్రతి కేంద్ర కమిటీ నాయకుడితో నిజంగా ఎన్కౌంటర్ అయితే కనీసం 10 నుంచి 20 మంది 30 మంది చనిపోయిన ఘటనలే మనం చూసాం. కానీ ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయిన తర్వాత మొత్తంగా 81 ఎన్కౌంటర్ లో ఇప్పటికీ 689 మంది వరకు చనిపోయారు. ఇది ఒక హత్యాకాండ. ఈ హత్యాకాండను మనం ఇప్పటికీ ప్రతి ఒక్క ఎన్కౌంటర్ బూటకమని చెప్తూ వస్తున్నది పౌరత్వ సంఘం. కానీ ఇప్పటి వరకు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రులు మాత్రమే ప్రకటించేవాళ్ళు ఇది ఎన్కౌంటర్ అని. కానీ ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న ఎన్కౌంటర్ల మీద సరాసరి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మోడీలు స్పందిస్తున్నారు. ఎందుకు? అది ఈ విప్లవోద్యమం ఈ పోరాటం అనేది దేశవ్యాప్తమైంది. మావోయిస్ట్ పార్టీ అనేది దేశవ్యాప్తంగా పనిచేస్తున్నది. అట్లాంటి ఒక అద్భుతమైన ప్రకటన వచ్చిన 2వ రోజే వీళ్ళు ఈ దేశ విప్లవం కోసం ప్రాణాలను బలిపెట్టారు. కాబట్టి ఆయన మరికొద్ది గంటలలో మట్టిలో కలిసిపోవచ్చు. ఆయన ఆలోచనలు, ఆయన ఆచరణ అది సార్వజనీనమైనది. అది చరిత్రను మార్చేది, ప్రజలను ఉత్తేజపరిచేది, ప్రజల రక్తమాంసాలలో సంలీనమైపోయేది. అంతిమంగా ఈ దేశాన్ని విముక్తం చేయగల శక్తి ఆలోచనలకు, భావాలకు, ఆ భావాల నుంచి భౌతిక రూపం దాల్చే విప్లవ శక్తికి, వర్గ పోరాటానికి మాత్రమే ఆ శక్తి ఉంటుందని ఇప్పటికి అనేక మంది నిరూపించారు. ఈ 56 ఏళ్లలో 57 ఏళ్లలో నిజానికి వేలాది మంది విప్లవకారుల్లో అగ్రనాయకుల దగ్గర నుంచి సహాయ సహకారాలు అందించిన సాధారణ ప్రజల వరకు వాళ్ళ బలిదానాలతో వాళ్ళు నిరూపించిన సత్యం ఏమిటయ్యా అంటే వర్గ పోరాటం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. దానికి ఆటంకాలు ఉండవచ్చు, దానికి అవరోధాలు ఉండవచ్చు, తాత్కాలికంగా వెనకడుగు వేసి ఉండవచ్చు, వెనుకంజకు గురై ఉండవచ్చు. నిజానికి ఈరోజు విప్లవోద్యమమే చెబుతున్నది ఒక చుట్టుముట్టు యుద్ధంలో చిక్కుకుని దేశవ్యాప్తంగా లక్షలాది సైన్యం చుట్టుముట్టిన ఈ అంతర్యుద్ధంలో చిక్కుకుని విప్లవోద్యమం తాత్కాలిక వెనుకబాటుకు గురైన మాట వాస్తవమని వాళ్లే ప్రకటించి ఉన్నారు. అది నిజమే కావచ్చు. అయినా సరే ఆ తాత్కాలిక వెనుకబాటు నుంచి విప్లవోద్యమం ఒక పెద్ద గెంతులాగా తిరిగి మళ్ళీ లేచి విజృంభించి అది పెద్ద పెద్ద అంగలతో పురోగమించగలదు అనేసి మనం నమ్మడానికి పోస్ట్ మార్టం రిపోర్టర్లు. కానీ మనం చేయించాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఇదిగో ఇలాంటి ఆటంకాలు వస్తుంటాయి. నిజంగా నువ్వు పట్టుకొని కాల్చనప్పుడు, ఎదురెదురుగానే ఎన్కౌంటర్ అయినప్పుడు ఎందుకు నీకు ఆ భయం? పోస్ట్ మార్టం కి అవకాశం ఇవ్వచ్చు కదా. ఇప్పుడు జెండా అన్నకి ఎర్ర జెండా ఎర్రబట్ట కప్పుదాము, పూలు తీసేద్దాం. అట్లనే పట్టుకోవాలి. ఒకసారి
సత్యనారాయణ రెడ్డి కామ్రేడ్ కడారి సత్యనారాయణ రెడ్డి కామ్రేడ్ కోసా దాదా కామ్రేడ్ కోసా దాదా కోసా దాదా ఆశయాలని పరిచేతిని అడ్డుపెట్టి పరిచేతిని అడ్డుపెట్టి వ్యతిరేకంగా 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 మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలను కొనసాగించాలి. మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలను కొనసాగించాలి. మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలను ఎన్కౌంటర్ 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 వికల్ప్ ఎన్కౌంటర్ వికల్ప్ ఎన్కౌంటర్ నిలిపివేయాలి కగారు ఆపరేషన్ నిలిపివేయాలి కగారు ఆపరేషన్ ఆపివేయాలి కగారు ఆపరేషన్ కేంద్ర ప్రభుత్వం వెంటనే మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు కేంద్ర ప్రభుత్వం వెంటనే మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు ఆదివాసీ ప్రాంతాల్ని సైనిక బలగాలను వెంటనే నిలిపివేయాలి ఆదివాసీ ప్రాంతాలను సైనిక బలగాలను ఎత్తివేయాలి సైనిక బలగాలను ఆదివాసీ ప్రాంతాలను సత్యమన్నకు లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం జోహార్ అమర వీరులకు జోహార్ జోహార్ అమర వీరులకు జోహార్ జోహార్ ఊటకమైన కౌంటర్లకు వ్యతిరేకంగా ఊటకమైన కౌంటర్లకు వ్యతిరేకంగా ఆల్ ఎన్కౌంటర్ పోలీస్ మర్డర్ ఆల్ ఎన్కౌంటర్ పోలీస్ మర్డర్ ఆల్ ఎన్కౌంటర్ పోలీస్ మర్డర్ ఎన్కౌంటర్ రండి పోలీస్ మర్డర్ ఎన్కౌంటర్ రండి ప్రభుత్వ బీజేపీ నాయకులారని ఖబర్దార్ ఖబర్దార్ పూల దండాలల్లి మంచి మల్లేరి మల్లె పూల దండాలల్లి మంచి మల్లేరి మల్లె పూల దండాలల్లి మంచి మల్లేరి మల్లె పూల దండాలల్లి మల్లె పూల దండాలేద్దుమో మా సత్యనారాయణన్న మదిల నిన్ను దర్శించుకుందుమో మా సత్యనారాయణన్న బంధువులేరి బంధువుల దండాలల్లి బంతి పూల దండాలల్లి మంచి మంచి బంధువులేరి బంతి పూల దండాలల్లి మంచి మంచి బంధువులేరి బంతి పూల దండాలల్లి బంతి పూల దండాలేద్దుమో మా సత్యన్న మదిల నిన్ను తలుసుకుందుమో మల్లె పూల దండాలేద్దుమో మా సత్యన్న మదిల నిన్ను తలుసుకుందుమో Oh!
మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.